హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 44. అర్జున్ని అక్కడ చూసిన ఆద్య మళ్ళీ నా అని బిక్కమొహం వేసింది పాపం. తన ఎక్స్ప్రెషన్ చూసి అర్థమైన అర్జున్ చిరునవ్వుతో ఆద్య దగ్గరకు వచ్చి తన్ని వెనక్కి తిప్పి వెనక నుంచి నడుముని గట్టిగా చుట్టుకుని, చెప్పే నీ బాధ. ఇక్కడ అన్ని శారీస్ ఉన్నాయనుకుంటున్నావు? చాలా ఉన్నాయి. ఇక్కడ శారీసే కాదు, అన్ని రకాల డిజైన్స్లో నీకేం కావాలో అన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కబోర్డ్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అన్నీ నీకు సంబంధించినవే ఉన్నాయి. అన్నీ నీవే. కావాలంటే ఒకసారి చూడు అని అర్జున్ ఒక్కొక్కటిగా కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి చూపించాడు అర్జున్. కొన్ని వేల రకాల డ్రెస్లు, మోడర్న్ డ్రెస్లు, లెక్కలేనని శారీస్తో జ్యువెలరీ దగ్గర నుంచి పర్సనల్ థింగ్స్ వరకు ప్రతి ఒక్కటి పాదం నుంచి నుదుటి వరకు అన్నీ ఉన్నాయి. అక్కడ లేదంటూ ఏమీ లేవు. అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది ఆద్య పాపం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆ రూమ్లో హాఫ్ ఆద్యది, హాఫ్ అర్జున్ది. అప్పుడే లెక్కలేని బట్టలు ఉంటే ఇప్పుడు డబల్ ట్రిబుల్ కూడా తక్కువే. రూమ్ మొత్తం తన సామాన్లే ఉన్నాయి. ఇక ఆ రూమ్లో ఉన్న బట్టలతో 100 మంది సంవత్సరం వరకు వేసిన డ్రెస్ మళ్ళీ వేయకుండా వాడుకోవచ్చు. అన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఇంకా మిగులుతాయి కూడా అంతమంది వేసుకున్నా. అవన్నీ చూసిన ఆద్యకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఆ టాపు, ఒక లెగిన్స్ అన్నీ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక అర్జున్కి కూడా అర్థమైంది తను చాలా హర్ట్ అయ్యిందని. ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి డ్రెస్అప్ అయ్యి ఇంపార్టెంట్ కాల్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళి ఏదో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు అర్జున్ కూడా. ఆద్య సైలెంట్గా తన డ్రెస్ వేసుకుని బయటికి వచ్చి సైలెంట్గా రెడీ అయ్యి అలానే బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది పాపం. ఇక అర్జున్ ఫోన్ మాట్లాడి రూమ్లోకి వచ్చాడు. ఏదో ఆలోచిస్తున్న ఆద్యని చూసి, అంతలా ఏం థింక్ చేయకు, పద లంచ్ చేద్దాం అని ముందుకు నడుస్తూ ఉన్నాడు అర్జున్. నేను వెళ్ళిపోతాను సార్ అని ఒక్క మాట అంది ఆద్య. ముందు తిను, మనం తర్వాత మాట్లాడుకుందాం అని ఒక మాట అని ఆద్య చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చాడు అర్జున్. అందరూ ఆద్య దగ్గరికి రావాలని చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఆద్య కంపరంగా, మీరెవరు? అసలు ఎవరు నాకు తెలీదు. మీరెవరు నా దగ్గరికి రావద్దు ప్లీజ్ అని చిన్నగా చెప్పింది ఎంతో బాధతో. ఆ మాటకు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోయారు. అర్జున్ కూడా ఏం అనకుండా లంచ్ చేద్దాం రండి అని అందరి వైపు ఒక చూపు చూసి ఆద్య చేతిని పట్టుకుని అదే లాక్కెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టాడు అర్జున్ ఆద్యని. ఆద్య ఏం మాట్లాడకుండా ఒక బొమ్మలా ఉండిపోయింది. అందరూ వచ్చి చైర్లో కూర్చున్నారు. సీతగారు అందరికీ భోజనం వడ్డించి తను వడ్డించుకుని చైర్లో కూర్చున్నారు. అందరూ కూడా తినడం స్టార్ట్ చేశారు. కానీ ఆద్య అయితే తన ప్లేట్ వైపు కూడా చూడటం లేదు. తల కిందకి వేసుకుని ఓ తెగ చేతులు నలుముకుంటూ కూర్చుంది. ఇక ఆద్యని అలా చూసిన అర్జున్ తను తినడం ఆపేసి ఆద్య ప్లేటుని తన దగ్గరికి తీసుకుని అన్నం కలిపి ఆద్య నోటి దగ్గర పెట్టాడు ప్రేమగా. ఆద్య తినకుండా తల కిందకి దించి అలానే ఉంది, కనీసం నోరు కూడా తెరవకుండా. అందరూ కూడా ఆద్యని చూస్తూనే ఉన్నారు. ఆద్య మాత్రం ఎవరిని పట్టించుకోకుండా అలానే తల కిందకి దించుకుని ఉంది. అర్జున్ కొంచెం ఈగో తగ్గించి, పొట్టి తిను, నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు, ఆకలి అవుతుంది అని చాలా మృదువుగా చెప్పాడు. అయినా కూడా ఆద్య ఏం వినకుండా అలానే ఉంది. అసలు అర్జున్ మాట కూడా విన్నదో వినలేదో కూడా తెలియదు. అసలు తనేమీ పట్టించుకోవట్లేదు. పొట్టి తిను కొంచెం బేస్ వాయిస్ పెంచి ఆద్య పెదవులకు అంటించాడు అర్జున్. ఆద్య ముఖం పక్కకి తిప్పుకుంది. అర్జున్ కొంచెం ఓర్పుతో ఆద్య తలను తన వైపుకు తిప్పుకుని పొట్టి తిను అని ఆద్య నోటి దగ్గర భోజనం పెడితే చేతిని ఒక్కసారిగా వెనక్కి నెట్టింది ఆద్య. అమ్మో, ఆద్యకు చాలా ధైర్యం వచ్చింది. అయినా కూడా అర్జున్ ఓర్పుతో మళ్ళీ తన నోటి దగ్గర పెట్టాడు. ఈసారి ఆద్య ముఖం పక్కకు తిప్పుకుని లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాడు ఫోర్స్గా. మళ్ళీ వచ్చి చేయిలో కూర్చుంది పాపం. పొట్టి
కోపం తెప్పించుకో, ఎన్నిసార్లు చెప్తున్నాను. సైలెంట్గా లంచ్ ఫినిష్ చెయ్యి, తర్వాత నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు అని కొంచెం కోపంగా బేస్ వాయిస్లోనే అన్నాడు అర్జున్. అయినా కూడా ఆద్య వినలేదు. ఇక అలా వినకుండా లేచి వెళ్ళిపోతుంటే ఫోర్స్గా అర్జున్ ఆద్య చెయ్యి పట్టుకుని లాగి తన మీద కూర్చోబెట్టుకున్నాడు అర్జున్ బలవంతంగా. అన్నాన్ని ఒక ముద్ద చేసి మళ్ళీ ఆద్య నోట్లో ఫోర్స్గా కుక్కాడు. అంతే, ఇక మొండిగా నోట్లో అన్నాన్ని బయటకు ఊసేసింది ఆద్య. అంతే, అర్జున్కి ఒక్కసారిగా బీపీ లేచి ప్లేట్ని ఒక్క విసురు విసిరాడంతే. అది అంత దూరాన వెళ్ళి పడింది. ఆద్యకి భయం వేస్తుంది లోపల, కానీ ఏమనకుండా సైలెంట్గానే ఉంది. అర్జున్ ఎర్రబడ్డ కళ్ళతో ఆద్యాన్ని చూస్తూ మళ్ళీ ఇంకొక ప్లేట్లో రైస్ పెట్టి కలిపి మళ్ళీ ఒక ముద్ద కలిపి ఆద్య నోటి దగ్గర పెట్టాడు మళ్ళీ. అయినా కూడా ఆద్య తినకుండా మొండిగా మళ్ళీ ముఖం పక్కకు తిప్పేసింది. ఒక్కసారిగా ఇంట్లో అందరికీ టెన్షన్గా ఉంది అర్జున్ కోపాన్ని చూసి. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఇంకా ఎక్కువ కోపం వస్తుందని అందరూ సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడకుండా. అలా ముఖం పక్కకి తిప్పిన ఆద్యాని తన వైపుకు తిప్పుకుని మళ్ళీ ఫోర్స్గా అన్నాన్ని నోట్లో కుక్కాడు అర్జున్. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అయ్యింది. ఈసారి బాబుగారి హిగో బాగా హట్ అయ్యింది. అర్జున్ కోపంగా, పొట్టి, మళ్ళీ చెప్తున్నాను, సైలెంట్గా తింటే బెటర్. లేదంటే ఇప్పుడు ఏమవుతుందో కనీసం ఎవరూ కూడా ఊహించలేరు. సైలెంట్గా తిని ఉండు అని కొంచెం సహనంగానే చెప్పాడు అర్జున్. అయినా మరి ఆద్య వింటేనే కదా పాపం, మరి ఆద్య అంత బాధపడుతుంది. సార్, నన్ను వదిలితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీతో ఇలా బ్రతిమాలించుకోవటం నాకు అస్సలు ఏమాత్రం ఇష్టం లేదు. దయచేసి నన్ను వదిలితే నేను వెళ్ళిపోతాను సార్ అని ఏ భావం లేకుండా చెప్పింది ఆద్య బాధతో. ఓకే ఓకే, వెళ్దువు గాని ఇప్పుడైతే తిను అని మళ్ళీ చెప్పాడు అర్జున్. అసలు ఆద్య వినట్లేదు. అయినా కూడా ఏమీ తినకుండా ప్లేట్ని దూరంగా పెట్టి, వద్దు సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మీ ఇంట్లో ఏమీ తినలేను అని చెప్తుంది ఆద్య. నన్ను ఎక్కువగా విసిగించక ఆద్య, మళ్ళీ మళ్ళీ నువ్వు నాతో చెప్పించుకోకు, నేను ముందే చెప్తున్నాను మళ్ళీ అని మళ్ళీ వార్న్ చేశాడు అర్జున్. కానీ మన ఆద్య అస్సలు వినటం లేదు. చాలా మొండిగా తయారయ్యింది. తన బాధ మరి అలాంటిది కదా, ఎంతో బాధపడింది పాపం. ఏమీ చేయకుండా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడలేదు. తనకి మనసులో చాలా బాధ అనిపిస్తుంది. ఇంకైనా సరే బాబుగారి ఓపిక నశించింది. ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకుని, మీ అందరూ తినండి, మేమిద్దరం ఒకేసారి తింటామని ఆద్య చేతిని పట్టుకుని పైకి లేచాడు అర్జున్ కోపంగా. ఇక అక్కడ ఉన్న వారిలో అయితే ఫుల్గా టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇంట్లో వారికి. మరి అర్జున్ కోపం అలాంటిది, ఆద్యని ఏం చేస్తాడో అని భయమేసింది అందరికీ. అర్జున్, వద్దురా, తన్ను తింటుందిలే, నేను ఒప్పిస్తాను కదా, నువ్వు కూర్చో నానా అని సీతగారు అంటారు. నో మామ్, తను మాటలతో చెప్తే వినే రకం అస్సలు కాదు. నా చేతులకు పని చెప్పాలి, కానీ మీరు కానివ్వండి అని ఆద్యాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే, అయినా సరే ఆద్య భయం లేకుండా కదలకుండా అలానే ఉండిపోయింది. అర్జున్ వెనక్కి తిరిగి ఒక్కసారిగా ఆద్యాన్ని చూశాడు. సార్, నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. నేను అస్సలు మీ ఇంట్లో ఉండను. నన్ను బలవంతంగా ఇక్కడ ఉంచినా కూడా నేను ఈ ఇంట్లో ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టను. అలాగే పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. అయినా నేను ఎవరిని సార్ మీ ఇంట్లో ఉండడానికి అని గట్టిగా కోపంతో తేల్చి చెప్పేసింది ఆద్య ధైర్యం చేసుకుని. అర్జున్ ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఆద్య, నాకు కంట్రోల్ అన్నది మిస్ అవుతుంది, సైలెంట్గా తింటే బెటర్ అని పళ్ళు గట్టిగా బిగబెట్టి అర్జున్ ఎర్రబడ్డ కళ్ళతో అంటాడు. సార్, మీకు కోపం వస్తే ప్రతిసారి నేనే కదా బలి కావాల్సింది. హా, ఇప్పుడు కూడా అదే కదా జరిగేది. కొత్తగా ఏముంది సార్ అని ఆద్య ఏ భావం లేకుండా చెప్పింది అర్జున్తో. నన్ను ఇక్కడ ఉంచడానికి నేను ఎవరిని సార్? అయినా
నే ఎవరో తెలియని అమ్మాయిని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకుంటారు? అయినా నేను ఈ ఇంట్లో ఎందుకు ఉంటాను సార్? మీకు నాకు అసలు సంబంధం ఏంటి? అసలు నన్ను మీరు ఎందుకలా ఆపుతున్నారు? నేను మీకేమవుతాను సార్? ప్రతిసారి నన్ను ఎందుకిలా టార్చర్ చేస్తున్నారు? అని ఏడుపుని బిగబెట్టుకుని అర్జున్ని నిలదీస్తుంది ఆద్య. అయినా సరే అర్జున్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. కానీ తన వల్ల కావటం లేదు. కోపం మొత్తం కూడా మీటర్ దాటిపోయింది. ఇంకా అక్కడే ఉంటే ఆద్యని ఏమైనా చేస్తానేమోనని భయమేసి అర్జున్‌కి ఆద్యని వదిలి అక్కడి నుండి నేరుగా తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. ఆద్య అయితే ఇక ఏ భావం లేకుండా అక్కడి నుంచి వెళ్ళటానికి ఒక్కసారిగా ఎంట్రన్స్ వైపు వెళ్తుంది. ఆద్యకు బాధ ఉన్నా, తన వారితో మనసులో మాట్లాడాలని ఉన్నా సరే మొండిగా అక్కడి నుండి వెళ్ళిపోవాలని డోర్ దగ్గరికి వెళ్ళింది ఆద్య. అంతే, ఇక ఒక్కసారిగా వెనక నుంచి అర్జున్ వచ్చి ఆద్య అడుగు బయట పెట్టే లోపే ఫోర్స్‌గా అర్జున్ ఆద్య చెయ్యి పట్టి లాగేసరికి వెనక్కి వచ్చి ఒక్కసారిగా అర్జున్ ఛాతీ మీద పడింది. వెంటనే అర్జున్ నుంచి ఒక్కసారిగా దూరం జరిగి వెనక్కి తిరగగానే అర్జున్ ఆద్యని జుట్టు పట్టుకుని వెనక్కి లాగి తన పెదాలతో ఆద్య పెదాలను లాక్ చేశాడు. తన చేతిలో ఉన్న పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రాన్ని తీసి ఆద్య మెడలో కట్టేశాడు అర్జున్. ఇంట్లో అందరూ కూడా షాక్ అయి నిలబడిపోయారు. సెకండ్స్‌లో జరిగిన ఈ పరిణామానికి అందరూ షాక్ కొట్టిన కాకుల్లా అయిపోయారు ఒక్కొక్కరు. నోట్లో మాట కూడా పెగలకుండా అయిపోయింది అందరికీ. మరి ఆద్య సిట్యుయేషన్ ఏంటో మరి. తన అధరాలను అందుకుని తాళి కట్టిన మన అర్జున్ బాబుగారు తాళి కట్టినా కూడా వదలకుండా ఇంకా గట్టిగా తన వైపుకు అదుముకున్నాడు అర్జున్. మరి ఆద్య ఈ పెళ్లి యాక్సెప్ట్ చేస్తుందా? మరేం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.